ఫ్రెండ్స్ చూడండి, చెల్లి వాళ్ళ ఊరు వచ్చారండి. ఇదంటే హైబ్రిడ్ అండి. ఇదిగో జాంకాయ చూడండి, చూడండి జాంకాయ. ఇదిగోండి చెట్టు జాంకాయ చూడండి. ఇక పైన చూడండి జాంకాయలు. అంటే ఈ పొలం ఉందండి, పొలంలోనే అన్నీ చక్కగా చేసుకుంటారండి. అది చూడండి, ఇదైతే రామఫలం అండి. రామఫలం అండి. ఇదిగోండి కాయ చూపిస్తూ ఉండండి. అంటే మా ఊరికి వచ్చాను కదా, అందుకని చెప్పేసి మీకు అన్నీ చూపిద్దామనండి. ఇలా ఉంటుందండి మా ఊరు. ఇదిగోండి రామఫలం. అప్పుడప్పుడు చెల్లి ఇదిగోండి కోసేస్తాను. ఇక్కడ పెడతా, తర్వాత ఇదిగోండి రామఫలం అండి. ఎప్పుడైతే సరే చెల్లెళ్ళు మాకు ఎప్పుడప్పుడు పంపిస్తారండి. మేము అందరం చాలామందికి పెడతామండి. ఇదైతే పెద్ద చెట్టు అండి. ప్రతి ఒక్క చెట్టు చెల్లి పెంచుకుంటారండి. మనకి ఇలాంటి పొలాలు ఉంటే మనం కూడా పెంచుకోవచ్చండి. మనకి ఏదైనా ఒక పొలం ఉండాలండి, మనం ఆశపడతాం కదా. ఇదిగోండి ఇదైతే మాత్రం ఇదిగోండి ఇదైతే బత్తాయి చెట్టు అండి. ఇదిగోండి దబ్బకాయ చెట్టు, దబ్బకాయ చెట్టు అండి. దబ్బకాయలు ఉంటాయి. అదైతే నిమ్మ చెట్టు అండి. అవన్నీ మామిడి చెట్లు చెల్లోళ్ళేనండి. అదిగోండి సపోటా చెట్టు, సపోటా చెట్టు అండి. ఇదిగోండి సపోటా చెట్లు. అప్పుడప్పుడు చెల్లి సపోటా కాయలు కూడా మాకు పంపిస్తుందండి. ఇదిగోండి దబ్బకాయలు అండి. చూడండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. చూడండి కాయ పెద్దగా ఉంది చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మా చెల్లి వాళ్ళ చెట్లకి ఇస్తూ ఉంటారండి. ప్రతి ఒక్క ఇదిగోండి ఇవన్నీ చాలా బాగుంటాయండి. సపోటా కాయలు అయితే చాలా పెద్దగా ఉంటాయండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కొనుక్కో అవసరం లేదండి. ఒక చెట్టు కాయలు అయిపోగానే ఇంకొక చెట్టు కాయలు ఉంటాయండి. ఇలా ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇది కూడా హైబ్రిడ్ చెట్టు, కొబ్బరి చెట్టు అండి. ఇదైతే బత్తాయి చెట్టు. ఇది ద్రాక్ష చెట్టు పెట్టిందండి, ద్రాక్ష చెట్టు పెట్టింది. ఇది కూడా మా మామిడి చెట్టు అండి. ఇక అన్నీ మామిడికాయలు అండి, పచ్చడి మామిడికాయలు. ఇదిగోండి ఇది బత్తాయి చెట్టు అండి. ప్రతి ఒక్కటి చెల్లి వాళ్ళు పెట్టుకుంటారండి. అప్పుడప్పుడు అదిగోండి అది అండి. ఇది రామాఫలం అండి. ఇదైతే నేను విజయవాడ నుంచి కొని పంపించానండి. ఇదైతే పప్పర పనసకాయ చెట్టు అండి. పప్పర పనసకాయ అంటే తెలుసు కదా మీకు. ఇది మొన్న నేను విజయవాడ నుంచి పంపించానండి. ఇదిగోండి ఇదంతా చెల్లి వాడి పొలం అండి.